మరొక శుభవార్త అయితే తీసుకువచ్చింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక అంశాలపై చర్చించడం జరిగింది. అందులో భాగంగానే మహిళా సంక్షేమ కోసం మరొక కొత్త పథకాన్ని ఆయన అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తరపున ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందించాలని, అర్హతలను అనార్హతలను నిర్దేశించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 హామీలు అయితే ఇచ్చారో, ఈ సూపర్ 6 పథకాల హామీల్లో భాగంగా ఆయన కొన్ని పథకాలు అన్నీ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికే కొన్ని పథకాలను అమలు కూడా చేశారు. మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయన ఈ యొక్క పథకాలను అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ, అలాగే మహిళలకు ఇలా ఎంతోమందికి ఉపయోగపడేటువంటి పథకం ఆయన విడుదల చేస్తున్నారు. మరి తాజాగా ఆల్రెడీ ఒక పథకాన్ని మహిళల కోసం విడుదల చేశారు. ఆ పథకానికి సంబంధించి 2వ విడత పెండింగ్ డబ్బులు కూడా ఈ రోజు ఉదయం నుంచి మహిళల ఖాతాల్లో వేస్తామన్నారు. మరి తాజాగా మరో పథకం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 నుంచి 59 సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ఆయన ప్రారంభిస్తూ ఉన్నారు. మరి ఈ పథకానికి ఎవరికి మేలు జరుగుతుంది, అలాగే కొన్ని వీడియోలు చెప్పాను. మరి తాజాగా వచ్చినటువంటి సమాచారాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాం. ఎవరికి వస్తాయి, ఎవరికి రావు, అర్హతలు ఏంటి, అనార్హతలు ఏంటి, ప్రభుత్వం తీసుకోబోతుందని వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ ఈ పథకాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియజేస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి అంతే. మీరు చేసే ప్రతి చిన్న ఒక లైకు మా ఛానల్ సపోర్ట్. ఇక వివరాలకు వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం మరో పథకాన్ని, అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలను ప్రకటించినటువంటి పథకాన్ని ఆయన అమలు చేయబోతున్నారు. మరి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 నుంచి 59 సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం ద్వారా మేలు జరగబోతుంది. మరి ఈ పథకం గురించి ఆల్రెడీ మనం కొన్ని వీడియోల్లో మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా నిన్నటి రోజు జరిగిన కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కీలకంగా ఈ పథకంపై చర్చించడం జరిగింది. మరి ఈ పథకానికి ఎలా అమలు చేయాలి, దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, అర్హతలు ఏంటి, ఏ అర్హతలు ఏంటి, ఎలా నిర్ధారించాలి, ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారు, 18 నుంచి 59 సంవత్సరాల లోపల ఉన్న మహిళలకు ఈ యొక్క పథకాన్ని ప్రతి నెల ఇవ్వాలా, లేకపోతే ఒకేసారి అలా అనే అంశాలపైన ఆయన చర్చించి అధికారులకు కొన్ని సూచనలు అయితే చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 59 సంవత్సరాల లోపల ఉండి రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకాన్ని అర్హులని చెప్పారు. మరి ఈ యొక్క పథకాన్ని ఆడబిడ్డ అనేది అనే పేరుతో ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి ఖచ్చితంగా ప్రతి మహిళకు కూడా 18 నుంచి 59 సంవత్సరాల లోపల వయసు కలిగి ఉండటమే కాకుండా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. దీంతోపాటు ఇంకొక సర్టిఫికేట్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. మరి పథకానికి సంబంధించి పూర్తిస్థాయి విధి విధానాలు ప్రభుత్వం రూపొందించే పనిలో కూడా ఉంది. ఇప్పటికే ఆల్రెడీ మహిళలకు పథకాన్ని మరి చేసేవాళ్ళు, పిల్లలు చదువులకి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరో భరోసానిస్తూ ఈ పథకాన్ని విడుదల చేయడం జరిగింది. మరి గతంలో డబ్బులు పడినటువంటి వాళ్ళు కూడా నిన్నటి రోజున డబ్బులు పడుతూ ఉన్నాయని, పెండింగ్ డబ్బులు, తల్లికి వందన పథకానికి సంబంధించి మరి ఇట్లా ఏదైనా జరిగే మహిళలకు మేలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని దాని ప్రకారంగా అమలు చేస్తూ ఉంటే, మహిళలకు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి మరొక హామీ పోతే ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 అని చెప్పారు. మరి ఈ 18,000 రూపాయల పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఆ లోపు మీరు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని తల్లికి వందనం పథకానికి సంబంధించిన తప్పులు ఇందులో కూడా రాకుండా చూసుకుంటే మీకు ఈ ఆడబిడ్డ నిధి అనేది ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 18,000 అయితే పడడం జరుగుతుంది. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.